హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం కొండపల్లి కోటకి వెళ్తున్నాం. విజయవాడ నుంచి సుమారు ఒక 20 కిలోమీటర్ల పైన ఉంది. పదండి కొండపల్లి కోటను చూద్దాం. ఇక్కడ లొకేషన్స్ చాలా బాగున్నాయి. కొండపైకి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న గోడలు ఉన్నాయి. ఆ గోడ మీద కూర్చొని నుంచొని వీడియోలు ఫోటోలు చక్కగా తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఈ లొకేషన్స్. కొండపైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ 3 కొండ ముచ్చలు ఉన్నాయి చూడండి. ఆ కొండ ముచ్చలు మమ్మల్ని చూసి కూడా ఏమనలేదు. మా ఊర్లో కోతులను తెరవడానికి ఆ కొండ ముచ్చలు తీసుకొస్తారు. సేమ్ అయ్యే కొండ ముచ్చలు ఇక్కడ ఉన్నాయి. వచ్చాం కొండపల్లి కోట దగ్గరికి. ఈ ఎంట్రన్స్లో ఇక్కడ చెరువు లాగా ఉంది ఒకటి పెద్దది. ఈ చెరువులో బోట్ షికారింగ్ పెడితే చాలా బాగుంటుంది. చిన్న చిన్న పడవలు పెట్టి మనం బైక్ ఆపిన దగ్గర నుంచి కొంచెం ముందుకు నడవాలి. వచ్చాము కొండపల్లి కోట లోపలికి. ఇక్కడ టికెట్ తీసుకున్నాము. పెద్దవాళ్ళకి 30 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు టికెట్. ఈరోజు ఆదివారం అవటం వల్ల చాలామంది జనం వచ్చారంట. చాలామంది వచ్చారు. స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చారు. ఎంట్రన్స్లో స్కూల్ బస్ ఉంది. బాగుంది కదా ఎంట్రన్స్లో ఈ కొండపల్లి కోట. పదండి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం టికెట్ తీసుకున్న పక్కనే ఎడమ వైపు ఒక పెద్ద గదిలాగా ఉంటే ఆ గదిలోకి వచ్చాను. చూడండి, ఇక్కడ ఒక పెద్ద గుండు ఉంది. రాయి రౌండ్గా ఉంది. చాలా బరువు ఉంది. మరి గుండు దేనికి వాడేవాళ్ళు తెలియదు కానీ చాలా బరువు ఉంది రాయి. రాజుల కాలంలో ఆ రౌండ్ రాయితో మరి దేనికి ఉపయోగించేవాళ్ళు మరి. నేను కాసేపు ఆడుకొని అక్కడే పడేశాను. పదండి, ఎదురుగా మ్యూజియం ఉంది. మ్యూజియం లోపలికి వెళ్దాం. మ్యూజియంలోకి వెళ్ళే ముందు ఒకసారి రౌండ్గా వీడియో తీసుకొని లోపలికి వెళ్దాం. మ్యూజియంలోకి వచ్చాను. రీసౌండ్ వస్తుంది మ్యూజియం లోపల. మ్యూజియంలో చాలా చోట్ల అప్పటి కాలం చరిత్ర, కోటల గురించి, అప్పటి కాలం కళ, సాహిత్యం గురించి, కవుల గురించి చాలా చోట్ల బోర్డులు రాసి ఉన్నాయి. ఈ కొండపల్లి కోట గురించి మనకు తెలియదు కానీ హిస్టరీ కాకతీయ రాజులు, రెడ్డి రాజులు, శ్రీకృష్ణదేవరాయలు, ఒరిస్సా రాజులు, తర్వాత ముస్లిమ్స్ రాజులు, తర్వాత బ్రిటిష్ రాజులు చాలామంది పరిపాలించారంట ఈ కోటని. మీకు ఇప్పుడు ఎదురుగా ఒక మ్యాప్ కనబడుతుంది కదా, ఆ మ్యాప్లో ఈ కోటకు సంబంధించి అన్ని వివరాలు ఇంగ్లీష్లో, తెలుగులో రాశారు చూడండి. ఇక్కడ చూడండి, పాతది కొండపల్లి బొమ్మ ఇక్కడ అద్దం బాక్సులు పెట్టారు చూడండి.
ఇక్కడ చాలా దేవుడి విగ్రహాలు ఉన్నాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని ఏమో పగిలిపోయి ఉన్నాయి. ఈ అద్దాల బాక్సులో చూడండి కొండపల్లి బొమ్మలు చెక్కతో తయారు చేసినవి చాలా బాగున్నాయి. చూడండి దేవుళ్ళు ఉన్నాయి, తర్వాత ఎద్దుల బండి, చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. కొండపల్లి బొమ్మలు. చెక్క బొమ్మలు తయారు చేయడంలో కొండపల్లి బొమ్మలకి చాలా పేరుంది. కొండపల్లిలో చెక్క బొమ్మలు తయారు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారంట. ఇక్కడ రాజు బొమ్మ ఉంది చూడండి, తలకాయ లేదు. ఆ తలకాయ ప్లేస్లో మనం నుంచొని ఫోటో దిగొచ్చు. చాలామంది దిగుతున్నారు. మ్యూజియంలో చాలా ఉన్నాయి చూడడానికి, కానీ నేను ఇక్కడ బయట ఏమైనా ఉన్నాయి చూడడానికి వచ్చేసాను. ఈ ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మ్యూజియం వెనకాల ఇది. మ్యూజియంలోకి వెళ్ళకుండా ఇక్కడ మొత్తం క్లోజ్ చేశారు. ఈ గదులకి లెఫ్ట్ రైట్ మెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి కోట పైకి వెళ్ళడానికి. ఇంత పెద్ద ఖాళీ స్థలంలో అక్కడ ఏదో నీటి కుంట ఉంది, చూద్దాం పదండి. ఆ గోడలు చూడండి ఎంత హైట్ ఉన్నాయో. ఈ నీటి గుంటని దేనికి ఉపయోగించేవాళ్ళు మరి రాజులు మనకు తెలీదు. చిన్నపిల్లలు ఆ నీటి గుంటలో దిగి ఆడుకుంటున్నారు. నీళ్లు లేవులండి ఆ నీటి గుంటలో. పదండి మెట్లెక్కి పైన ఏముందో చూద్దాం. పైన కోట ఏమైనా ఉందేమో అని చెప్పి వచ్చాను. కోట ఏం లేదు, కానీ పిల్లర్స్ చూడండి చాలా పెద్ద పెద్ద పిల్లర్స్. అసలు ఎంత వెడల్పున్నాయి చూడండి ఈ పిల్లర్స్. ఒకప్పుడు ఈ ప్లేస్లో పెద్ద కోట ఉండేదేమో. ఈ పైన చిన్న చిన్న గుంటలు ఉన్నాయి, ఆ గుంటలు మూసేశారు అద్దాలతో. మరి దేనికి వాడేవాళ్ళు? ఇందాక మనం ఆ నీటి కుంట దగ్గర నుంచున్నాం కదా, ఇప్పుడు కోట పై నుంచి చూస్తున్నాం. చూడండి ఎంత పెద్ద ప్లేసు. నేను ఇప్పటికీ చాలామంది చూశాను ఈ కోట పైకి వచ్చి ఫోటోషూట్ చేసుకుంటున్నారు చాలామంది. చూశారుగా ఈ పిల్లరే ఎంత వెడల్పు ఉంటే ఇంకా కోట ఎంత పెద్దగా ఉండేదో. ఈ పిల్లర్ చూడండి ఎంత హైట్ ఉందో. ఈ కోట దగ్గర కోతులు చాలా ఉన్నాయి. ఇప్పటికీ నేను చాలా చూశాను. ఇదిగో చూడండి కోతి. ఇక్కడ ఒక గదిలాగా ఉంది, అదేందో చూద్దాం పదండి.
ఇక్కడ నుంచి ఈ సన్న గదిలో నుంచి కిందకి దారి ఉంది చూడండి, సన్న దారి. ఈ పక్క గదిలోంచి కూడా కిందకి దారి ఉంది చూడండి. ఇంకా మనం కోట దిగి కోట వెనకాల ఇటు దారి లాగుంటే ఇటువైపు వచ్చాను చూడండి. ఎదురుగా చూడండి ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు. ఈరోజు ఆదివారం అవటం వల్ల ఇంతమంది వచ్చారంట. చాలామంది ఉన్నారు స్కూల్ పిల్లలు. ఒకటే గొడవ స్కూల్ పిల్లలు. ఇక్కడ చూడండి ఎన్ని గదులు ఉన్నాయో. ఈ దారి మాత్రం భలే ఉంది. పెద్ద పెద్ద బండరాళ్ళు ఈ దారి. ఎటు చూసినా పెద్ద పెద్ద ఖాళీ స్థలాలు, పెద్ద పెద్ద గదులు, ఈ కోట గోడలు, ఆ నీటి గుంటలు చాలా ఉన్నాయి కొండ మీద. ఇప్పుడు మీకు చిన్న 2 గుంటలు చూపిస్తాను చూడండి. ఒక 2 హోల్స్. దాంట్లో మనం ఇంటికాడ వండుకొచ్చిన ఆహారం దాంట్లో పెట్టి తింటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారంట. తర్వాత అందులో ఉన్న అది మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోవాలంట. మనం తెచ్చిన ఆహారం దాంట్లో పెట్టి అది మనం తింటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారంట. అయితే వెళ్ళేటప్పుడు కంపల్సరీ క్లీన్ చేసి వెళ్ళాలంట. ఎదురుగా బోర్డు చూడండి, జైలుకి వెళ్ళే దారి అని చెప్పి ఉంది. పదండి మనం రాజుల కాలం నాటి జైలు చూద్దాం. లైట్ సార్ అంత పెద్దగా జైలు చూడు. ఇలాంటి చోట కనుక బందీ కానీ చేస్తే చూసారా, అక్కడొకటి అక్కడొకటి అలా హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లోంచి వెలుతురు వస్తుంది. చాలా భయంకరంగా ఉంది ఈ జైలు. చాలామంది పిల్లలు వచ్చారు ఈ జైల్లోకి, అందుకనే ఇంత గొడవగా ఉంది. కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీసుకుందాం. చూసారుగా ఎంత పెద్ద జైలు. 2 ఉన్నాయంట జైళ్ళు ఇక్కడ. ఇది పెద్దది. దీని పక్కన కూడా ఇంకోటి ఉంది. గబ్బిలాల వాసన వస్తుంది బాగా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా వీడియో తీద్దాం అంటే ఎవరు వెళ్ళట్లేదు, అందుకనే వీడియో తీసేస్తున్నాను. జైలు గోడ కూడా చాలా వెడల్పు ఉంది. సుమారుగా 3 అడుగులు దాకా ఉంది వెడల్పు గోడ.
చూడండి ఎంత హైట్ ఉందో జైలు, చాలా పెద్దది, తప్పించుకోవడానికి అవకాశం లేదన్నట్టుకుంది. జైలు వెనకాలకు వచ్చాను. చూడండి ఇక్కడ నుంచి చాలా బాగుంది. చాలా మంది ఫోటోలు కూడా దిగుతున్నారు. నేను ఫోటోలు తీశాను, వీడియోలు తీశాను. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. అదిగో చూడండి కొండ కింద మొత్తం కనబడుతుంది. అసలు సూపర్ ఉంది ఇక్కడ వ్యూ. ఇక్కడ నుంచి ఈ కొండలు చూస్తుంటే చాలా బాగుంది. నా పక్కనే ఉన్న కొండ పైన ఏదో కోట ఉంది, అంత క్లియర్ కనిపించట్లేదు. అది చూడండి నా వెనకాల ఉన్న కొండ మీద ఏదో కోట ఉంది. వీలైతే ఆ కోటను చూద్దాం. మనం చూసింది ఒక జైలు, ఇది రెండో జైలు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. అబ్బో ఈ జైలు మరీ దారుణంగా వాసన వస్తుంది. గబ్బిలాల వాసన భయంకరంగా వస్తుంది. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము, బాగా వాసన వస్తుంది గబ్బిలాల వాసన. జైలు అంట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గబ్బిలాల దెబ్బకి కడుపులో తిప్పేసింది ఆ వాసన దెబ్బకి. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ప్రస్తుతానికి మళ్ళీ మ్యూజియంలోకి వచ్చేసాను. చూడండి ఇక్కడ ఈ మ్యాప్లో చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి పెట్టారు మ్యూజియంలో. ఈ కోట, ఈ కొండ మీద ఏమేమి ఉన్నాయో మొత్తం ఈ మ్యాప్లో చూపించారు. చూడండి అద్దాల బాక్స్లో పెట్టారు. చిన్న చిన్న కోటలన్నీ తయారు చేసి పెట్టారు. చూడండి మొత్తం వ్యూ, కొండ వ్యూ.